ఆశా విషయాలకు కార్మిక సేవలు కడుపు వాళ్ళు ఇవాళ రోడ్డు నుంచి వచ్చినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అయ్యా పోలీస్ శాఖ వారికి మేము ఎప్పుడో వివరం చేస్తా ఉన్నాం. వాటి కూడా చేయడానికి పని లేక గత ప్రభుత్వం ఉన్నటువంటి బెత్తమచ్చలను ఇచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత వేరే సంప్రదాయ బెత్తమచ్చలను ఇవ్వకుండా ఇంట్లో పోయే పక్షపాతం చేసుకుని కావున మా బాలను అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కావచ్చు, అదేవిధంగా మన ప్రభుత్వ సంస్థల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళకు వినియోగించడానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మంది కాంట్రాక్టర్లకి అప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు 200 పైచలకు భర్తలు ఇచ్చినటువంటి యజమానులకి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, ఆ బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు విడుదల చేస్తే మేము కొంత మాలు ఇచ్చి మళ్ళీ పని కల్పిస్తామని యజమానులు అంటున్నారు. యజమానులకు పని దొరికితే ఆసాములకు పని దొరుకుతుంది, వాళ్ళు పని కల్పించడానికి అవకాశం ఉంది. తద్వారా ఇది గొలుసుకట్టులాగా ఉంది. యజమానులు ఆసాములు వర్తారు. అందుకని నేను వెంటనే ధర్నాలు చేయడం జరిగింది, సమ్మెలు చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి పోరాటాల వల్ల కొన్ని ఫలితాలు జరిగింది. అంటే పోరాడకపోతే ఏ సర్కారు మనకు సాయం చేసేది లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు పోరాటం చేస్తుంది, ఆనాడు మనకు రైతులు వచ్చినాయి. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయి కేటీఆర్ గారు మన మంత్రిగా ఉండి కూడా మనం పోరాటాలు చేయాల్సి వచ్చినాం. పోరాటాలు చేస్తేనే కొన్ని సమస్యలు మనకు పరిష్కారం కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కొద్ది రోజులు 3 మాసాలు ఇంకా నిండలేదు, ఏమన్నంటే 3 మాసాలు నిండలేదు కదా అని చెప్తున్నారు ముచ్చట్లు. అదేవిధంగా బీజేపీ నుంచి బండి సంజయ్ కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు. ఏ ఒక్కనాడు బీజేపీ వాళ్ళు బండి సంజయ్ సంబంధించిన వాళ్ళు పౌరం కార్మికుల గురించి ఆసాముల గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి పాపాల పని. వాళ్ళ విషయంలో అయోధ్య రాముల వారి గురించి, శ్రీకృష్ణుని జన్మస్థలం గురించి, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అందరికీ సమానమే, అందరి ముందు దేవుడు, మనందరికీ దేవుడు ఉన్నాడు. మన ఇళ్లలో పూజలు చేసుకుంటున్నాం, పటాలు పెట్టుకుంటున్నాం, కొబ్బరికాయలు పెట్టుకుంటున్నాం, ఆ ఇబ్బంది ఏం లేదు. దేవుడికి మాత్రం మనందరూ సమానమే, మనందరికీ న్యాయం జరగాలని కోరుకుంటారు దేవుడు. మరి ఇప్పుడు ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు దేవుళ్ళు కూడా రాజకీయాలకు మలిపి రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాంటి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసింది, మనకు సంబంధించినటువంటి రాయితీలన్నీ రద్దు చేసింది. ఆ రాయితీలను రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో వచ్చేటువంటి మన హక్కులను సాధించడం కోసం పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేటీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అపోజిషన్ పార్టీగా ఉన్నాడు. అందుకని కేటీఆర్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఓట్లు వేసి గెలిపించారు కార్మికులంతా. అందుకని మీరు కార్మికుల పక్షాన ఉండండి, కార్మికుల కోసం కొట్లాడండి. మీరు పెట్టినటువంటి స్కీములన్నీ ఎత్తిపోతున్నాయి, కనీసం మీరు పెట్టినటువంటి స్కీములైనా అమలు జరిగే విధంగా కేటీఆర్ వారు బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా